హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ కూడా నమస్కారం. ఇంతవరకు కూడా మా వీడియోస్ అన్నింటిలో ఆదరిస్తున్నందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కొద్దిలో డిఎస్సి మిస్ అయిన వాళ్ళకి మీకు సొంతం. ఈ వీడియో దయచేసి నిరాశ వద్దు. మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకండి. మీరు జాబ్ వచ్చిన వాళ్ళకంటే ఏమాత్రం తక్కువ కాదు. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇలా నిరాశ చెందితే గత డిఎస్సిలో 2 లేదా 3 సార్లు ఫెయిల్ అయిన వారు ఇప్పుడు టాపర్స్ అయ్యేవారే కాదు. ఇప్పుడు 2 లేదా 3 పోస్టులు ఒకేసారి సాధించిన వారు సైతం గత డిఎస్సిలో దారుణంగా ఫెయిల్ అయిన వారే కదా. ఎంతలా ఓపికతో 6 నుంచి 7 సంవత్సరాలు వేచి చేస్తూ చదువుతూ పట్టు వదలకుండా నమ్మకాన్ని పెంచుకుంటూ ఈ విజయాన్ని సాధించి ఉంటారో ఒకసారి అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీరు కూడా జాబ్ రాలేదని నిరాశ చెంది వదిలేస్తే తర్వాత వచ్చే విజయానికి మీరు దూరం అవుతారు. విజయం ఎప్పుడు కూడా మన చెంత చేరుతుందనేసి మనం ఎదురు చూస్తూ ఉండాలి. విజేతలు ఎప్పుడు మధ్యలో విడిచిపెట్టరు. నిరంతరం శ్రమని ఆయుధంగా చేసుకుని నిరాశను నిస్పృహలను దారిని ఇవ్వకండి. మనం కొద్దిలో మిస్ అయ్యామంటే ఏవో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటాం. మనల్ని మనం తెలుసుకొని మన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు పోవాలి. అయితే ఇందులో మన పొరపాటు అనేది తక్కువే అయితే నార్మలైజేషన్ అనే ప్రాసెస్లో ఎంతోమంది బలైపోయారు. అలాగని చెప్పి ఆ నార్మలైజేషన్ అనేది ఒక 1 or 2 మార్క్సే కానీ అంటే బార్డర్లో కాకుండా మన ఇంకా స్ట్రెంత్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ఇంచుమించుగా 85 to 90+ మన మార్క్స్ తెచ్చుకునే విధంగా నెక్స్ట్ మన ప్రిపరేషన్ ఉండాలి. ఈసారి పెట్టే టెట్లో 145+ మనం ఖచ్చితంగా వాటిని టార్గెట్ అనేది పెట్టుకోవాలి. అయితే చాలామంది అంటారు ఇదే లాస్ట్ డిఎస్సి, ఇంకా ఇప్పట్లో డిఎస్సి ఉండదు అనే మాటలు ఎట్టి బస్సు మీరు నమ్మకండి. రిటైర్మెంట్స్ 4 సంవత్సరాల తర్వాత ఈ జూన్ నుండి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఖాళీలు పెరుగుతాయి. అందుకే లోకేష్ గారు కూడా సభాముఖంగా పత్రికాముఖంగా మనకి న్యూస్ ఛానల్ ప్రకారంగా కానీ టీవీ ఛానల్లో కానీ మనకేం చెప్పారు, ఏటా డిఎస్సి ఉంటుందని అంత ధైర్యంగా చెప్పడానికి కారణం అది. మన లక్ష్యం రాబోయేటట్లో 145+ తెచ్చుకోవడమే. ఇదే డిఎస్సిలో కీలకంగా మారిపోతున్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు రాబోయే కొత్తగా డిఎడ్ లేదా బిఎడ్ వారికంటే మనం 100 రెట్ల అనుభవం గలవారు. సిలబస్ ఇప్పటికే అనేకసార్లు చదివిన వాళ్ళం. మనం నెక్స్ట్ డిఎస్సిలో టాపర్ రేంజ్లో ఉండేవాళ్ళం అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మనకి కొత్త వాళ్ళకంటే చాలా తెలుసు. ఏం చదవాలో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, ఎంత చదవాలో తెలుసు, ఎలా చదవాలో తెలుసు, అన్నీ తెలుసు. కంటెంట్ అంతా చదివేసి ఉన్నాం. డిఎస్సి కాకుండా ఏ ఎగ్జామ్ అయినా సరే మనం ఈజీగా రాయగలుగుతాం. పెద్ద కష్టమేమీ కాదు. కోచింగ్ అవసరం లేదు. చదవడం, టెస్ట్ ప్రాక్టీస్ చేయడం, తప్పులు సరిదిద్దుకోవడం అదే మనం చేయాల్సిన పని. ఏ పని చేసినా తీరిక సమయంలో పక్కా ప్రణాళికతో చదవండి. నేనేదో మీకు మోటివేషన్ అయితే ఏమి ఇవ్వట్లేదు. కేవలం మీకు చెప్పాల్సింది ఏంటంటే మనం రెగ్యులర్గా మనం చదువుకోవాలి అని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ఈ డిప్రెషన్లో ఉంటారని విషయంతో నోటిఫికేషన్ వస్తేనే చదువుతానని అనుకుంటే విజయాలు ఎప్పటికీ మన చెంతరావు. డైలీ 2 to 3 hours ప్లాన్ చేసుకోండి. పెళ్ళిళ్ళు అయిపోతే చేసుకున్న తర్వాత కూడా కొనసాగించండి, వదలొద్దు. 50% పోస్టులను కూడా పెళ్ళైన వారు సాధిస్తున్నారు. మీకు నేనేం చెప్తున్నానంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి పక్కాగా 2026-27లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. దానికోసం మీరు ఎదురు చూస్తూ ఉండకండి. ఇంకా మనకి తెలంగాణ డిఎస్సి కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంది. దానికోసం మనకి సీటెట్ ఇచ్చాడు. సీటెట్ క్వాలిఫై అయినా కూడా తెలంగాణ డిఎస్సి మనం రాసుకోవచ్చు. తెలంగాణ డిఎస్సి పెట్టకముందే మనకి తెలంగాణ టెట్ కూడా పెడతారు. దాన్ని కూడా మీరు రాయండి, పక్కాగా క్వాలిఫై అవుతారు. ఇక్కడ వచ్చే మార్క్స్ మీకు 84-85 మార్క్స్ వచ్చినా ఇక్కడ జాబ్ రాకపోయినప్పటికీ ఇదే 80 మార్క్స్ వస్తే మీకు అక్కడ నాన్ లోకల్ అని మీరు ఖచ్చితంగా పోస్ట్ కొడతారు. ఒకసారి ప్రీవియస్ కట్ ఆఫ్ చూడండి. 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి, 68 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 72 వచ్చిన వాళ్ళు, 75 వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్ ఎలాంటి అంటే ఈ మనకి తెలంగాణ స్టేట్లో చాలామందికి జాబ్స్ వచ్చాయి. నాన్ లోకల్ నేను చెప్పట్లేదు, అక్కడ లోకల్ గురించి. అయితే అక్కడ ఓపెన్ కట్ ఆఫ్లో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే 85-84 ఈ రేంజ్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు వచ్చిన 84 మార్క్స్ అనేది అసలు సరిపోలే. అదే 84-85 అక్కడ వచ్చి ఉంటే మీరు టాప్లో ఖచ్చితంగా నాన్ లోకల్లో మీరు పక్కా జాబ్ కొడతారు. అందుకనే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. తెలంగాణ టెట్ మీకు ఎలిజిబిలిటీ ఉంది, రాయొచ్చు, నాన్ లోకల్లో వస్తారు. అలాగే సీటెట్ ఉంది, సీటెట్ని కూడా వదలకండి, రాయండి. సీటెట్ క్వాలిఫై అయితే మనకి కేవీ అంటే కేంద్ర విద్యాలయంలో నోటిఫికేషన్ వచ్చింది, వస్తుంది, రాబోతుంది. అలాగే నవోదయ విద్యా సమితిలో కూడా నోటిఫికేషన్ రాబోతుంది. వీటికి ఎలిజిబిలిటీగా మనకి సీటెట్ ఉండాలి. అంటే సీటెట్ కూడా మీరు రాయండి, పక్కాగా మీరు సాధిస్తారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న సిలబస్ అక్కడ ఉంటుందని ఇంకేముండదు. నిజానికి సీటెట్ అంటే అందరూ భయపడతారు. అంటే సీటెట్లో ఇంకా మేము చెప్పాలంటే డెప్త్ కొంచెం తక్కువే ఉంటుంది. తెలుగు టెట్ మనం రాసి ఇప్పుడు 22 స్టేట్ల టెట్తో పోల్చుకుంటే సీటెట్ చాలా ఈజీ. ఒక్కటి భయపడేది ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తుంది కదా అని చెప్పి. అదేం భయపడకండి. కానీ అందులో పైన క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ అయితేనేమి, తెలుగు అయితేనేమి, తెలుగు కూడా ఉంటుంది, మనం లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి మ్యాథ్స్ కూడా చాలా పైన ఉంటుంది. ఇక్కడైతే మనకి డెప్త్ టెట్ కూడా 10th లెవెల్లో ఇచ్చేస్తున్నారు, కానీ అక్కడ అలా ఉండదు. పక్కాగా మీకు 7th 8th స్టాండర్డ్ లోపే ఉంటుంది, పక్క ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ కూడా టెన్త్ క్లాస్ బేసిక్లోనే ఇస్తారు. ఇంటర్మీడియట్ అసలు టచ్ చేయరు. సీటెట్కి వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు అందరూ కూడా ప్రయత్నించండి, మంచి మార్క్స్ వస్తాయి. ఒక్కడైతే గుర్తుపెట్టుకోవాలి, అందులో లాంగ్వేజ్ సెలక్షన్స్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే అక్కడ మన పేపర్ 1 రాసిన వాళ్ళు ఎస్జిటి, పేపర్ 2 రాసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్స్ ఇలా ఉంటాయి. అందులో మన లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే తెలుగా, ఇంగ్లీషా అని చెప్పి, లేదా హిందీ అని చెప్పి, అది రాసేటప్పుడు మాత్రం అది పేపర్ నెక్స్ట్ గ్రూప్ బి లాగా ఇస్తాడు. ఆ పార్ట్ బిని చాలా జాగ్రత్తగా రాయాలి. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ పేపర్ మొత్తం అంతా ఒకేసారి ఉండడంతో అక్కడ మనకు వచ్చిన క్వశ్చన్ పేపర్ని చూసి అక్కడ ఆన్సర్లు టిక్లు పెట్టేస్తుంటారు. తర్వాత అయ్యో నేను ఇది కదా చేశాను, ఆ పార్ట్ బిలో నేను తెలుగు ఎంచుకున్నాను హిందీ రాశాను, లేదంటే హిందీ ఎంచుకున్నాను తెలుగు రాశాను, లేదంటే తెలుగు ఎంచుకున్నాను ఇంగ్లీష్ రాశాను, ఇంగ్లీష్ ఎంచుకున్నాను తెలుగు రాశాను అని చెప్పి కన్ఫ్యూజన్లో ఒకదానికి ఒకటి రాసేస్తుంటారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు మార్క్స్ పక్కా ఉంటాయి. సీటెట్లో 100+ వచ్చి కేవీ ఎన్విఎస్లో కూడా మీరు జాబ్ సంపాదించి ఈజీగా ఉంటుంది. ఇంటర్వ్యూస్ ఉంటాయి, సింపుల్గా అయిపోతుంది. అదైతే సేమ్ సిలబస్. అలా కాకుండా తెలంగాణ డిఎస్సి కూడా మీరు రాయొచ్చు. పక్కాగా జాబ్ అయితే మాత్రం మన చేతిలో ఉంటుంది. ఎవరు కూడా నిరాశ చెందొద్దు. 100% మీరు జాబ్ సాధిస్తారు. సాధించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. అందరికీ జై హింద్.